సుగుణమ్మగారి ఆరోగ్యంలోనూ చెప్పుకోతగ్గ మార్పు కనబడుతోంది. ఆమె అంతటా ఆమె లేచి కూర్చోగలుగుతోంది. వచ్చిన మనుషులను చూసి గుర్తుపట్టాను అన్నట్లుగా తలాడిస్తోంది. లతగాని కృష్ణగాని ఆమె దగ్గరకొచ్చినప్పుడు ఆమె నేత్రాలు సంతోషంతో విపారతాయి. వాళ్లు ఉన్నంతసేపు వాళ్ల వంకే చూస్తూ ఉంటుంది. నోట మాట మాత్రం రావడం లేదింకా. కృష్ణ ఒక పక్క, లత ఒక పక్క పట్టుకుని ఆశ్రయిస్తే నెమ్మదిగా అడుగులు వేయగలుగుతోంది. లత అన్నం కూరలు కలిపి గిన్నెలో పెడితే నెమ్మదిగా తీసుకుని తింటుంది. ప్రతిరోజు ఆమె చేతులు కాళ్ళు మర్దనా చేసి స్నానం చేయిస్తోంది లత. లత సహాయంతో చీర కట్టుకోగలుగుతుంది ఆమె. చాలా మార్పు వచ్చింది. ఇక మాటొకటే రావాలి అనసాగారు ఆమెను చూడ్డానికి వచ్చినవారు. లతను కృష్ణను చెరుకు వైపున కూర్చుండబెట్టుకుని ప్రేమగా వారి తలలు నిమురుతూ మార్చి మార్చి వారి ముఖాల వంక చూస్తూ గంటల తరబడి కూర్చుండడం అలవాటైపోయింది సుగుణమ్మగారికి. సుగుణమ్మగారి ఆరోగ్యం మెరుగవడంతో తోటను బాగుపరిచే ప్రయత్నాలు చేయసాగారు కృష్ణ, లత. తోటలో ఉన్న చెట్లు పెద్దవైపోయి కొన్ని చెట్లు ఎండిపోయాయి. అక్కడక్కడ కలుపు, పిచ్చి మొక్కలు, చెదల పొట్టలు పెరుగున్నాయి. తోటంతా శుభ్రం చేయించి ఖాళీ జాగాలో కొత్త మొక్కలు తెప్పించి నాటించారు. ఇది వరకు అంటు మొక్కలు తెప్పించి నాటేవారు. అవి పెరిగి కాపుకొచ్చేసరికి 10 సంవత్సరాలు పట్టేది. ఇప్పుడు పాలకొల నుండి ప్రత్యేకంగా పెంచిన మొక్కలు తెప్పించి నాటారు. అవి కాపుకు రావడానికి 3-4 ఏళ్లే పడుతుంది. తోట 4 వైపులా గంగాభవాని కొబ్బరి మొక్కలు నాటారు. అక్కడక్కడ రకానికి 2 చెప్పున నారింజ, బత్తాయి, పంపర పనస, మాది ఫలం, దానిమ్మ, జామ, వెలగ, పనస చెట్లు నాటారు. కోళ్ల ఎరువు, పశువుల ఎరువు కాకుండా అవసరమైనప్పుడు రసాయన ఎరువులు వేసి తెగులు రాకుండా సున్నం, మైలుతుత్వం కలిపిన నీళ్లు మొక్కల మీద పవర్ స్ప్రేతో చల్లించారు. అంతవరకు కోళ్ల దాణా కోసం ఎంతో దూరం వెళ్లి రావాల్సి వస్తోంది. దాణా అమ్మేవాళ్లు ఇష్టం వచ్చినట్లు ధర పెంచుతున్నారు. అదీకాక దాణాకు కావలసిన జొన్న, మొక్కజొన్న, ఎండు చేపలు, ఉలవలు ఊరిలోనే దొరుకుతాయి. 25,000 ఖర్చు పెట్టి గ్రైండర్ మిషన్ తెప్పిస్తే ఇక్కడే దాణా తయారు చేసుకోవచ్చు. ఖర్చు సగానికి సగం కలిసొస్తుంది. కృష్ణ మద్రాసు వెళ్లి దాణా మిషన్ కొనుక్కొచ్చాడు. మేడ ముందు ఖాళీ స్థలంలో షెడ్డు వేసి దాణా మిషన్ బిగించారు. చౌకగానే కాకుండా శుభ్రమైన, నాణ్యమైన దాణా దొరుకుతుంది ఇప్పుడు. ఇక్కడ కోళ్ల దాణా ఉత్పత్తి అవుతుందని తెలియగానే చుట్టుపక్కల ఊళ్ల నుండి కోళ్ల ఫారం యజమానులు దాణా కొనటానికి ముందుకొచ్చారు. మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు అమ్మడం, సరుకు నాణ్యమైంది కావడంతో దాణా అమ్మకం ఎక్కువ కాసాగింది. ఒకదానికొకటి పని పెరుగుతూ క్షణం తీరిక లేకుండా ఉంటోంది ఇప్పుడు లతకు, కృష్ణకు. మేడ మీద పెద్ద ఓవర్ హెడ్ ట్యాంకు కట్టించి అన్ని గదుల్లో పైపులు, వాష్ బేసిన్లు పెట్టించాడు. కోళ్ల ఫారంలోకి, పశువుల సావిళ్లోకి పైపులు పెట్టించారు. ఒక్కొక్క షెడ్డుకు 1000 కోళ్లు చొప్పున 10 షెడ్లలో కోళ్లకు రోజుకు 3-4 సార్లు శుభ్రమైన నీరు పెట్టడానికి ఎంతమంది మనుషులున్నా చాలేది కాదు. ఇప్పుడు ప్రతి షెడ్డుకు లోన బయట పైపులు వేయడంతో కోళ్లకు వేళ్లకు శుభ్రమైన నీరు అందివ్వడానికి వీలు కలిగింది. కృష్ణకు వెనకటి జీవితం అలవాట్లు గుర్తుకు రావడమే లేదు. పాడి పంటలతో, పైరు పచ్చాలతో నిండిన పల్లె జీవితానికి పూర్తిగా అలవాటు పడిపోయాడు. ఇప్పుడు ఏ విధమైన నలతలు లేక పరిపూర్ణ ఆరోగ్యవంతుడయ్యాడు. కొంతకాలం క్రితం అతను వ్యసనపరుడైన ధనిక యువకుడు. ఇప్పుడతను తన సత్ప్రవర్తంతో ఊరిలోని రైతు యువకులకు ఆరాధ్య నాయకుడు. ఇది వరకు అమ్మో కృష్ణబాబు కారుస్తోంది అంటూ వీధుల్లో ఉన్న అమ్మాయిలు తప్పుకునేవాళ్లు. ఇప్పుడు ఊరిలో ఆడ, మగ, చిన్న, పెద్ద అని లేకుండా కృష్ణబాబు తోట ఎలా పెంచుతున్నాడు, కోళ్ల దాణా మరపెట్టాడు, ఎన్ని పాడి పశువులు తెప్పించాడు. అతని తోటలాంటి తోట ఈ ఊర్లోనే కాదు, చుట్టుపక్కల ఊర్లలో కూడా లేదు. అన్ని దురలవాట్లు మానేశాడు. అట్లా పనిచేసేవాడు మరొకడున్నాడా అని. మన ఊర్లో కుర్రకారులో కృష్ణను చెప్పుకుని మరొకరిని చెప్పుకోవాలి. కుర్రకారందరూ ఎందుకు తెల్లవారుగానే టౌన్కి పరిగెడతారు? టౌన్లో ఏముంది? కృష్ణ వాళ్ల మేడ చూడు ఎలా తయారు చేశాడో. ఆ మేడలో ఉన్న సదుపాయాలు ఎక్కడున్నాయని అందరు కుర్రాళ్ళు కృష్ణలా పాటుపడితే మన ఊరు స్వరూపమే మారిపోతుంది అని అనుకోసాగారు. ఊళ్ళో వాళ్లు కృష్ణని ఎంత మెచ్చుకుంటే లత మనసు అంత సంతోషిస్తుంది. ఆమె మనసులో ఒకటే దిగులు. సుగుణమ్మగారికి ఎలాగైనా మాటొస్తే బాగుండు అని ప్రతిక్షణం అనుకోసాగిందామె. సుగుణమ్మగారిప్పుడు తన పనులు తాను చేసుకోగలుగుతోంది. టేప్ రికార్డర్లో గీతా శ్లోకాలు వింటూ హాల్లో కూర్చునుంటుందామె. లత, విజయవాడలో ఎగ్జిబిషన్ పెట్టారు, చూద్దామా? లత ఏమీ సమాధానం చెప్పకపోయేసరికి అగ్రికల్చరల్ స్టాల్ కూడా చాలా బాగుందట, చూసొద్దాం లత. అలాగే, మరి అమ్మను ఒంటరిగా వదిలి ఎలా? కృష్ణ మాటలు వింటున్న సుగుణమ్మ అంగీకార సూచకంగా తలాడించింది. చూసావు లత, అమ్మ కూడా వెళ్ళమంటోంది. ఇక ఆలస్యం చేయకు, చొప్పున తయారవ్వు.
అంటూ కారు తీసుకురావడానికి వెళ్ళాడు కృష్ణ. కృష్ణ అవతలకు వెళ్లగానే సుగుణమ్మ లతను దగ్గరకు రమ్మన్నట్టు చెయ్యి ఊపి బీరువా చూపించి తీయమని సైగ చేసింది. బీరువాలో ఒక పక్కున్న ఆకుపచ్చ పట్టుచీర చూపించి కట్టుకోమన్నట్లు చూసింది. మరీ సైగలు చేస్తుంటే ఆ చీర కట్టుకుంది లత. ఇనపెట్టె తీయించి ఆకుపచ్చరాళ్ల నగల సెట్టు తీసి పెట్టుకోమని సూచించిందామె. లోపలికొస్తున్న కృష్ణ, అమ్మ ఊహ ప్రకారం చేయి, త్వరగా కాని అంటూ తొందర చేసాగాడు. నగలు పెట్టుకుని నడిచొచ్చే వసంతలక్ష్మిలా వచ్చే లతను అదే పనిగా చూడసాగింది సుగుణమ్మ. ఆమె కళ్లల్లో ప్రతిఫలించిన ప్రేమ, అనురాగం చూసి చలించి చప్పున వంగి ఆమె కాళ్లకు నమస్కరించింది లత. లత వంక కృష్ణ వంక మారిచి చూస్తూ తలాడించిందామె. డ్రైవింగ్ వీల్ ముందు కూర్చున్నాడు కృష్ణ. అతని పక్కన ముందు సీట్లో కూర్చుంది లత. పనున్నట్లు తప్పుకున్నాడు డ్రైవర్ రాజు. తెనాల్లో ఓవర్ బ్రిడ్జి దిగువన నిమ్మకాయల కొట్టు రాఘవయ్య పాకముందు కారాపి దిగి వెళ్లి అతనితో తమకు రావాల్సిన బాకీ వివరాలు మాట్లాడి 2000 రూపాయలు డబ్బడిగి తీసుకున్నాడు కృష్ణ. కృష్ణ కారు దగ్గరకు తిరిగొస్తుంటే అతని వెంటే కారు దాకా వచ్చిన రాఘవయ్య, అమ్మా మీ ఇద్దరూ ఇలా వెళుతుంటే విష్ణుమూర్తి లక్ష్మీదేవిలా ఉన్నారు అంటుంటే లత సిగ్గుతో తలదించుకుంది. లత మద్రాసు నుండి వచ్చినప్పుడు బస్సు నుండి దింపివేయబడిన సన్నివేశం, రాఘవయ్య మాట సాయం చేసి సుగుణమ్మగారి కారులో ఎక్కించడం రాఘవయ్యకు లతకు మనసులో మెదులుతోంది. ఓవర్ బ్రిడ్జి దాటి కారు విజయవాడ రోడ్డును పోసాగింది. రోడ్డున ట్రాఫిక్ ఏమీ లేదు. అయినా కృష్ణ కారును నెమ్మదిగానే నడుపుతున్నాడు. రోడ్డు పక్కన అభాగ్యుల అన్నార్తిని పోగొట్టడానికి అన్నపూర్ణ చేతి నుండి జాలువారే అమృత కిరణాన్ని అన్నట్టు బకింగ్హామ్ కాలువ నిండుగా గంభీరంగా పారుతోంది. దుగ్గిరాల వరకు రోడ్డుకి ఇరువైపులా ఉన్న కాలవలు, దుగ్గిరాల తర్వాత ఒక పక్కనే కాలవ, రెండో పక్క పచ్చని పంట పొలాలు. నీటి కోసమై కాలవ వద్దకు బారులు తీర్చొచ్చిన కొంగలు కాలవ నీటిలో దెబ్బకి తీరాక తిరిగి వెళ్లకుండా ఒడ్డున వరుసగా నిల్చున్నాయి. నీటిలో నుండి ఎగసిపడే చేపలను ఒడిసి పట్టుకోవాలని బకధ్యానం చేస్తున్నాయి. లత, కాలవ ఒడ్డున కొంగలు చూసావా? బకధ్యానం అంటే ఏంటో తెలియకపోతే ఒకసారి వాటిని చూడడం మంచిది. కారు నడుపుతోన్న కృష్ణ మీదుగా కాలవ ఒడ్డునున్న కొంగల్ని చూడసాగింది లత. ముక్కులు ముందుకు వాల్చి ఒంటి కాలు మీద నిలబడ్డ కొంగలు తపస్సు చేస్తున్నట్టు నటిస్తున్న కపట ఋషుల్లా కనపడి పకాలను నవ్వింది. ఎన్నాళ్లకు ముత్యాలు గుమ్మరిస్తూ పకపకా నవ్వావు అన్నాడు కృష్ణ, లత తలలో తురుముకున్న బొండుమల్లెల పరిమళాన్ని ఆగ్రాణిస్తూ. కృష్ణ వద్ద నుండొస్తున్న ఆఫ్టర్ షేవ్ లోషన్ పరిమళం మత్తు నుండి తనను తాను సంభాళించుకుంటూ, ఇప్పుడు తమరు శ్రద్ధగా కారు నడపాలి. బకధ్యానాలు, ముత్యాల జల్లులు వాటి వ్యవహారం తర్వాత చూద్దురుగాని అంది కొంటెగా. టక్కున కారాపి లతవంక తదేకంగా చూడసాగాడు కృష్ణ. ఏంటి అన్నట్లు చూస్తున్న లతతో, కారు నడపడమో బకధ్యానమో ఏదో ఒకటి చేయమన్నావు కదా, అందుకని కారాపాను అన్నాడు. మరింకేం, చేపలు పట్టుకురండి, ఇంటికి వెళ్ళాక వండి పెడతాను. నేను కావాలనుకున్న చేప త్వరగా దొరికేటట్లు లేదు. దొరుకుతున్నట్లే దొరికి తప్పించుకుని పోతూ ఉంది. ఇదిగో దొరుకుతుంది, అదిగో దొరుకుతుంది అనే నిరీక్షణతోనే కాలయాపన జరిగిపోతుంది. దేనికోసమైనా నిరీక్షించడంలో ఉన్న ఆనందం దాన్ని పొందడంలో ఉండదు. దేని ఆనందం దాందే. నిరీక్షిస్తున్నప్పుడు ఆశ, ఆకాంక్ష, ఆతృత, పొందాక తృప్తి, సంతోషం. కాలవలో పడవంలాగుతున్న పల్లెకారు చేస్తున్న పనాపి కారులో కూర్చున్న యువజంటను రెప్పారపకుండా చూడసాగారు. ఎంత చక్కని జంట అనుకుంటూ. మధ్యలో వీళ్ళెక్కడి నుండి వచ్చారు, పానకంలో పుడకల్లా అనుకుంటూ కారు స్టార్ట్ చేశాడు. కాలువ మీద నుండి నీటి తుంపర్లు మోసుకొస్తోన్న చల్లని గాలి ఒకవైపు, పచ్చని పొలాల నుండొచ్చే పైరగాలి ఒకవైపు హాయిని గొలుపుతుంటే నెమ్మదిగా, బహు నెమ్మదిగా కారు నడపసాగాడు కృష్ణ. రేవేంద్రపాడు బ్రిడ్జి దాటించి కాలువ అవతల బైపాస్ రోడ్డున కొంత దూరం పోయాక రోడ్డు వారన కారు ఆపాడు. రోడ్డు పక్కన చెరువు. చెరువు నిండా తామర ఆకులు కమ్ముకునున్నాయి. ఆకుకు అరవిచ్చిన తామరపూలు కొలం నిండా విస్తరించున్నాయి. తామర ఆకుల మీద నడుచుకుంటూ చిన్ని పికిలి పిట్టలు, కలువ పూల మీద జుమ్మంటూ తిరిగే తుమ్మెదలు, ఒడ్డున నిల్చుని కునికిపాట్లు పడుతున్న కొంగలు, చెరువు ఒడ్డున పడుకొని విశ్రమిస్తున్న ఆవులు. అలౌకిక ఆనందాన్నిచ్చే అసాధారణ దృశ్యాన్ని చూస్తూ ముగ్ధులై నిలబడ్డారు లతా, కృష్ణ. అంత పెద్ద చెరువు ఆకులతో పూలతో నిండుంది. నీరు ఎక్కడా కనపడ్డం లేదు. మధ్య మధ్య ఆకు సందుల నుండి పైకి ఎగసిపడుతున్న చేపల వెంటొచ్చిన నీటి తుంపరలు తామరాకుల మీద నిలిచి ముత్యాల్లా భ్రాంతి కలిగిస్తున్నాయి. ఆకులు, పువ్వులు అద్దిన కళంకారీ తివాచీలా భ్రాంతి గొలుపుతోంది చెరువు.
విరగపూచిన తామర కొలంలు కనువిందు చేస్తుంటే అలా ఎంతసేపు నిలబడిపోయిందో ఆమెకే గుర్తులేదు. లత కృష్ణ పిలుపుతో ఈ లోకంలోకొచ్చింది. కృష్ణ 2 చేతుల నిండా కలువలు చాచిన లత చేతిలో ఉంచాడు వాటిని. అప్రయత్నంగా కలువలను 2 చేతులతో తీసుకుని ముఖం వాటితో కప్పుకుంది. మెత్తని ఆ పూల స్పర్శకు వాటి నుండొస్తున్న పరిమళానికి పరవశించి కనులు అరమూసుకునున్న లతను, అన్యాయం లత, ఇంత కష్టపడి వాటిని తీసుకునొచ్చిన నన్ను వదిలిపెట్టి వాటిని ముద్దాడుతున్నావు అన్నాడు కృష్ణ. ఆమె మాట్లాడకపోయేసరికి, లత, అరమూసుకున్న నీ కనులు అరవిచ్చిన తామర మొగ్గల్లో కలిసిపోయాయి. నీ కళ్ళల్లోకి చూడాలనే కోరిక తీరేట్లు లేదు. చొప్పున ముఖాన కప్పుకున్న తామర పూలను తీసేసింది లత. తన ముఖం వంకే తదేకంగా చూస్తున్న కృష్ణతో అంది, అద్భుతంగా కనబడుతున్న విరగబూచిన తామరకొలను అటుంటే ఇటు చూస్తారేం? నేను చూస్తోంది విరగబూచిన తామరకొలనే. ఎదురుగా కనపడే సౌందర్యాన్ని చూడకుండా ఎలా ఉండను? కలవపూల మధ్యన నీ ముఖం కన్నా కలువలు పూసిన కొలను ఎక్కువ అందంగా లేదు. నునుసిగ్గుతో తల వంచుకున్న లత బుగ్గలు అనురాగ సంకేతాలైన అరుణకాంతులతో నిండిపోయాయి. కారులో వెళ్లి కూర్చున్నారు. ఇద్దరి మధ్య కలవపూలు కారు కదిలిన తర్వాత కుదుపులకు ఇద్దర్నూ సున్నితంగా తాకుతూ వారి హృదయాల్లో విచ్చుకుంటున్న ప్రేమ సరాగాలతో సయ్యాట్లాడుతున్నాయి. రోడ్డు మలుపులో ఎదురుగా వస్తున్న లారీ తప్పుకోవడానికి ఆకస్మికంగా కారు స్లో చేయడంతో లత కృష్ణపై కొరిగింది. ఆ స్పర్శకు క్షణం విచలితుడయ్యాడు. ఏదో తప్పు చేసిందాల్లా చెప్పును సరిగా సర్దుకుని కూర్చుంటున్న లతవంక చూడ్డానికి వీలుగా లేదు కృష్ణకు ఆ క్షణాన. కారు నడపడం కూడా ఒక హ్యాండీక్యాపీ అనిపించింది అతనికి. లేకపోతే లత మనసులోంచి ఎగిసిపడే ప్రేమామృత ధారలు ఆమె కనుల నుండి అవిరాళంగా స్రవిస్తూ కృష్ణను తాత్కాలికంగానైనా అచేతనుడుగా చేసుండేవి. ఆమె కనుల్లోకి అతను చూడగలుగుంటే. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ యువతల కారాపాడు కృష్ణ. కృష్ణ, లత ఎగ్జిబిషన్ స్టాల్స్ అన్నీ తిరిగి చూడసాగారు. వాళ్ళిద్దరూ స్టాల్స్ను చూస్తుంటే జనమందరూ ఎక్కడికి వెళ్ళినా తమ వంకే చూస్తున్నారని గమనించారు. ఎంత చక్కని జంట, వెనక నుండి ఎవరో అంటుంటే కృష్ణ ముసిముసి నవ్వు నవ్వాడు. జైంట్ వీల్లో తిరుగుతుంటే కళ్ళు తిరిగి లత కృష్ణ మీద కొరిగిపోయింది. లత కృష్ణ పిలుపుకు కళ్ళు తెరిచినప్పుడు గాని ఆమెకు వీలు తిరగడం ఆగిందని తెలియలేదు. వ్యవసాయ విభాగంలో నిమ్మతోటల పెంపకం, పాడి పశువుల సంరక్షణ, కోళ్ల ఫారాలు మెయింటైన్ చేసే విధానాలు తెలుసుకుని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నుండి బయటకొచ్చారు. కారు కాందారి హోటల్ ముందాగింది. ఏసీ రూంలో కాఫీ తాగుతుంటే దూరాన టేబుల్ దగ్గరున్న అమెరికన్ జంటలో యువతి లేచొచ్చి లత ముందు నిల్చుని, మే ఐ హ్యావ్ ఎ లుక్ అట్ యువర్ జ్యువెల్స్ అంది. లత తలూపగానే ఆమె మెడలోని పచ్చలహారాన్ని చేతిలోకి తీసుకుని పరీక్షగా చూస్తూ, వాట్ ఏ బ్యూటిఫుల్ ఎమరాల్డ్స్, దే విల్ కాస్ట్ ఏ ఫార్చ్యూన్ నవ్ ఇన్ స్టేట్స్, చార్మింగ్ కపుల్ ఇన్ ఏ చార్మింగ్ అటైర్ అంటుంటే వెనకనే వచ్చాడతను. వాట్ ఆర్ యూ సేయింగ్ లూసీ అంటూ. అతను దూరంగా ఉన్నప్పుడు చూస్తే దుస్తులు, హెయిర్ స్టైల్ని బట్టి అమెరికన్లా ఉన్నాడు. కానీ దగ్గరగా వచ్చిన తర్వాత అతన్ని చూస్తే ఇతను భారతీయుడే, సందేహం లేదు. ఎవరో బాగా తెలిసిన వాళ్లానే ఉన్నాడు అనుకోసాగాడు కృష్ణ. అతను కూడా కాసేపు కృష్ణవంక, కాసేపు లతవంక, ఆమె నగలవంక మార్చి మార్చి చూసి, ఒరే కృష్ణ, ఏంట్రా నన్నింకా గుర్తుపట్టలేదా అన్నాడు. అతని మాటలు అర్థం కాక లూసీ, వాట్ ఆర్ యూ సేయింగ్, యు నో దెమ్ అంది. కృష్ణ లేచి నిల్చుని, రఘుబావా అన్నాడు సంభ్రమంగా. అవునరా నేనే, అప్పుడే అంత పెద్దవాడివయ్యావు. సుగుణత్తయ్య నగలు పెట్టుకుంది అమ్మాయి, అప్పుడే పెళ్లి చేసుకున్నామన్నమాట అని లతతో, ఏం చెల్లమ్మా, కొంటి కృష్ణుడు మహా ఆకతాయిగా ఉండేవాడని విన్నాను, ముక్కుకు తాడేసి దారిలోకి తెచ్చావన్నమాట అన్నాడు. ఆర్ దే రిలేటెడ్ టు యూ అంటున్న లూసీతో, హీ ఈజ్ ది సన్ అండ్ షీ ఈజ్ ద డాటర్ ఇన్ లా ఆఫ్ ద ఓన్లీ రిలేటివ్ ఐ హ్యావ్ ఇన్ దిస్ వరల్డ్ అన్నాడు రఘు. ఓ వాట్ ఏ పీస్ ఆఫ్ లక్, ఆర్ దే ది చిల్డ్రన్ ఆఫ్ యువర్ ఆంటీ సుగుణ? యా ఎగ్జాక్ట్లీ. లెట్ us go to our room and have a few minutes of pleasant exchanges. కృష్ణ లతలను రఘు వాళ్ళ రూమ్కు తీసుకువెళ్ళాడు. ఒరే కృష్ణ, లూసీ నేను ఇండియా వచ్చింది సుగుణత్తయ్యను నిన్ను చూడ్డానికే. రేపు ఉదయాన్నే బయలుదేరి జాగర్లముడి వద్దామని అనుకున్నాం. అనుకోకుండా నువ్వు చెల్లెమ్మ కనపడ్డారు, సంతోషం. అత్తయ్య బాగా ఉంది కదూ? లేదు బావా, అమ్మకు చాలా ప్రమాదమైన జబ్బు చేసింది ఈ మధ్య. ఆశ వదులుకున్నా, ఎలాగో మరలా బతికింది. కానీ ఆమె ఇప్పుడు మాట్లాడలేదు. మిగిలిన విషయాలన్నీ కొంతవరకు పర్వాలేదు. తన పనులు తను చేసుకోగలుగుతుంది. మనం చెప్పేది అర్థం చేసుకుంటుంది. చూసిన విషయం గ్రహించగలదు. కానీ ఆమె మనసులో ఏమనుకుంటుందో మాట రూపంలో చెప్పలేదు.
అలాగా కృష్ణ, ఎంత దురదృష్టం. ఇన్ని వేల మైళ్ళు కేవలం ఆమెను చూడాలనే కాంక్షతోటే వచ్చాను. అయితే అత్తయ్య మాట పడిపోయిందన్నమాట. చిన్నప్పుడు అమ్మా నాన్న పోతే దూరపు బంధుత్వాన్ని పట్టుకుని మీ పంచనొచ్చి పడ్డాను. అత్తయ్య నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేది. నేను హైస్కూల్లో చదువుకుంటుండగా నువ్వు పుట్టావు. నేను ఎంబీబీఎస్ పాస్ అయ్యేసరికి నీకు 10-12 ఏళ్లుంటాయి. ఆ వెంటనే ఈసీఎఫ్ ఎంజీ పాస్ అయి వెళ్ళిపోయాను. మన ప్రాంతం నుండి డాక్టర్లు ఎవరొచ్చినా అత్తయ్య వివరాలు అడిగి తెలుసుకుంటుండేవాణ్ణి. మామయ్య తాతయ్య పోవడం, అత్త ఒంటరిగా అన్ని విషయాలు నిభాయించుకురావడం అన్నీ తెలుసుకున్నాను. కాలేజీకి వెళ్ళాక నువ్వు పెద్ద గ్రంథసాంగుడివయ్యావని విన్నాను అనేసి లతవైపు తిరిగి, ఇలా అంటున్నానని ఏమనుకోకు చెల్లెమ్మా. ఇప్పుడు మీ ఇద్దరిని చూస్తే చిలకా గోరింకల్లా ముచ్చటగా ఉన్నారు. మా కృష్ణను నువ్వు దారిలో పెట్టావనుకుంటాను, అవునా? సిగ్గుతో లత తలదించుకుంది. వై ఈజ్ షీ బ్లషింగ్ లైక్ దట్? షీ హ్యాజ్ రెక్టిఫైడ్ హర్ వేవర్డ్స్ హబ్బీ. ఈజ్ ఇట్? వాట్ ఏ చార్మింగ్ గర్ల్ షీ ఈజ్. కృష్ణ ముఖాన చిరునవ్వు, లత బుగ్గల్లో సిగ్గు దొంతరులు వెలిశాయి రఘు లూసీల సంభాషణ వింటుంటే. రఘుబావా, ఎంతసేపు ఇక్కడ విషయాలు అడుగుతున్నావు? మరి నీ సంగతులు చెప్పవేం? నా సంగతులేం చెప్పమంటావు? 13 ఏళ్ల నాడు అమెరికాలో కాలు పెట్టానా? 13 ఏళ్లు న్యూరో సర్జరీలో రెసిడెంట్గా ఉన్నాను. ఆ తర్వాత ఆ స్పెషాలిటీలోనే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పుచ్చుకుని కన్సల్టెంట్గా ఉండిపోయాను. ఒక్కో పరీక్ష పాస్ అవుతూ ప్రొఫెషనల్గా ఒక్కో మెట్టు పైకెక్కుతూ ఉండిపోయాను. చదువుకోవడం అయిపోయింది అనుకునే లోపలే ఇదిగో ఈ లూసీ దొరసాని ప్రమాణంలో పడ్డాను. మా ప్రేమకు వేషం, మతం, భాష, ప్రాంత విభేదాలు ఏవీ అడ్డు రాలేదు. ఒకే స్పెషాలిటీలో డిగ్రీలు తీసుకున్న మేము త్వరలోనే జీవిత భాగస్వాములు అయ్యాం. డాక్టర్లుగా తగ్గ పేరు, ప్రతిష్ట, డబ్బు సంపాదించాక ఒకరోజు లూసీ, డియర్, మనం ఒక 4 రోజులు సెలవు తీసుకుని ఇండియా వెళదాం. నువ్వు పుట్టి పెరిగిన ప్రదేశాలు, మీ బంధువులను చూసొద్దామంది. లూసీ అలా అనగానే నాకు సుగుణత్త జ్ఞాపకం వచ్చింది. వెంటనే బయలుదేరొచ్చాం. రేపు ఉదయాన్నే బయలుదేరి జాగర్లముడి వద్దామనుకున్నాం. మీరివాళ కనపడ్డారు. అంతా కలిసి వెళ్ళిపోదాం. రఘు, లూసీ సూట్ కేసులు సర్దుకుని కృష్ణాలతల వెంట కారులో జాగర్లముడి బయలుదేరొచ్చారు. అత్త, ఎన్నాళ్ళకు చూశానే నిన్ను అంటూ ఎదురుగా వస్తున్న రఘును చూసి గుర్తుపట్టినట్లు సుగుణమ్మ ముఖాన చిరు దరహాసం విలసిల్లింది. లూసీ వంక చూస్తున్న సుగుణమ్మతో, నీకు కూతురు లేదనే కొరత తీర్చడానికి అమెరికా నుండి ఈ అమ్మాయిని పట్టుకొచ్చాను అన్నాడు రఘు. లూసీని పక్కలో కూర్చోబెట్టుకోమని సంజ్ఞ చేసి ప్రేమగా ఆమె ఒళ్ళు నిమిరింది సుగుణమ్మ. లతకు బట్టల బీరువా చూపింది. ఆమె బీరువా తీస్తే అందులోంచి కొత్త పట్టుచీర, రవిక, పసుపు, కుంకుమ, తమలపాకులు, వక్కలు కల్పించింది లూసీకి. వాట్ ఏ బ్యూటిఫుల్ శారీ అంటూ తీసుకుంది లూసీ. లత సహాయంతో చీర కట్టుకుంది గాని అలవాటు ప్రకారం త్వరగా నడవబోయి పడిపోబోయిందామె. తను తీసుకొచ్చిన కలర్ టీవీ ఇచ్చాడు రఘు. రఘును అతని భార్య లూసీని చూడ్డానికి జనం విరగబడి రాసాగారు. రఘుబాబు, నీకు జీతం ఎంత? నీ భార్య దేకులం? తెలుగు మాట్లాడుతుందా? పిల్లలు పుడితే ఏం పేరు పెడతావు? ప్రశ్నలు వేస్తుంటే ఏంటి అని అడిగి తెలుసుకుని విరగబడి నవ్వసాగింది లూసీ. లూసీ, రఘు ఉండడానికి మేడ మీద గది సిద్ధం చేసింది లత. మేడ మీద ఆ రూమ్కు అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. రఘు సుగుణమ్మగారి జబ్బు గురించి వైనవంతా అడిగి తెలుసుకుని మెదడులో రక్త ప్రసరణ దెబ్బతింది. మెదడు పై పొరలో కొంతమేర పనిచేయడం లేదు. అన్నీ వచ్చినట్లే క్రమేపీ మాట రావచ్చు. నా వెంటొస్తే అమెరికాలో పరీక్షలు చేయించి మైక్రో సర్జరీ చేయించడానికి వీలవుతుందేమో చూస్తా. సర్జరీ వీలైతే మాట రావచ్చు అన్నాడు. యా అంది లూసీ అమెరికా రమ్మని సుగుణమ్మతో. తలడ్డంగా తిప్పింది సుగుణమ్మ. కృష్ణవంక చూపిస్తూ అతన్ని వదిలి రాలేను అన్నట్లు సైగ చేసింది. ఏంటత్తని చాదస్తాం? వాడేం మొక్కమలిచిపోళ్లే. బంగారం లాంటి పిల్లని తెచ్చి పెళ్లి చేసావు. చిలకా గోరింకల్లా ఉన్నారిద్దరు. ఇక వాడి గురించి నేను దిగులేందుకు? రఘువంక ఆశ్చర్యంగా చూసింది సుగుణమ్మ. కృష్ణ పెళ్లి కాలేదని సైగ చేసింది. సిగ్గుతో హాల్లోంచి అవతలకు వెళ్ళిపోయింది లత. అలాగా? అయితే ఆ అమ్మాయి ఎవరు? ఏంట్రా కృష్ణ, ఇందాకటి నుండి వేళకోళం చేస్తుంటే ఊరికే ఉన్నావు కానీ ఏం మాట్లాడలేదేం? రఘుబావా, మరి నువ్వు నాకు అవకాశం ఇచ్చావా? ఆరి వెదవా, నెపం నా మీదకు నెడుతున్నావా? ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? పంకజం అత్తయ్య అని అమ్మ స్నేహితురాలుండేది. ఆమె చదువుకునేటప్పుడు మలయాళీ అతన్ని చేసుకుంది, తండ్రి ఇష్టానికి వ్యతిరేకంగా. అందుకని ఇక్కడికి రాకుండా మద్రాసులోనే ఉండిపోయింది పెళ్ళయ్యాక. పోయిన సంవత్సరం ఆమె భర్త, ఆ తర్వాత ఆమె పోయారు. నానేవాళ్ళెవరూ లేకపోయేసరికి మేనమామ దగ్గర ఉందామని వచ్చింది లత. అంత క్రితమే పంకజం అత్తయ్య అన్న గోపాలరావు పోయాడు. ఆయన భార్య ఇల్లు వాకిలి అమ్మి నైజం వెళ్ళిపోయింది. ఆ పరిస్థితుల్లో అమ్మ లతను మనింట్లోనే ఉండమంది. తర్వాత అమ్మకు జబ్బు చేసింది. లత ఆమెకు సేవ చేస్తూ ఇల్లు వాకిలి చూస్తూ ఇక్కడే ఉండిపోయింది. అమ్మకు కాస్త నెమ్మదించగానే విజయవాడ ఎగ్జిబిషన్ చూపిద్దామని లతను తీసుకునొచ్చాను. ఇన్నాళ్లు పనిభారంతో డస్ అయిపోయిందామె.
కాస్త రిలీఫ్గా ఉంటుందని అలా వచ్చాం. అనుకోకుండా మీరు కనపడ్డారు. ఇంత కథ ఉందన్నమాట. అత్త నగలు పెట్టుకునుంటే నీ భార్యేమో అనుకున్నాను. నిన్న ఎగ్జిబిషన్కి వచ్చేటప్పుడు అమ్మ బలవంతం చేసి ఆ నగలు పెట్టుకోమని సైగ చేసింది. అలాగా? అంటే అత్తకు ఆ అమ్మాయిని కోడలుగా చేసుకోవాలనుందన్నమాట. ఆమె నా చిన్నతనంలో ఎవరితోనో ఈ పచ్చల సెట్టు కోడలకిస్తాను అంటుంటే వినేవాణ్ణి. లత అదే సెట్టు పెట్టుకునుంటే ఆమె నీ భార్య అనుకున్నాను. అంగీకార సూచనగా సుగుణమ్మ తల ఊపింది. లత పోయిన వైపు చూపించి మంచి అమ్మాయి అని సైగలు చేసింది. సరే అత్తయ్య, విశ్రాంతి తీసుకో. వారం 10 రోజులు ఉంటాం కదా, అన్ని విషయాలు మాట్లాడుకుందాం అంటూ మేడ మీదకు వెళ్లాడు రఘు. తోట, పశువుల శాల, కోళ్ల ఫారం, దాణామర, పూల మొక్కలు చూసి లూసీ, రఘు చాలా సంతోషించారు. ప్రకృతి ఒడిలో నిద్రిస్తున్నట్టు ఇక్కడ ఇంత హాయిగా ఉంది. పైగా పల్లెటూరులో ఉన్నామని తెలియకుండా ఇక్కడ అన్ని అధునాతనమైన హంగులు ఉన్నాయి మీ ఇంట్లో. బస్తీలకు ఎగబడే ఈ కాలం జనానికి ఈ విషయం ఎందుకు తెలియదో అర్థం కావడం లేదు అన్నాడు రఘు. దిస్ ఈజ్ ఏ మార్వలస్ ప్లేస్ అంది లూసీ. మల్లెపందిరి మీద విరగపూచిన పూలను, వాటి కోసమే జుమ్మంటూ మూగుతున్న తుమ్మెదలను చూసి పరవశించిపోయిందామె. లత మల్లెపూలను కోసి పెద్ద మాల కట్టించిందామెకు. పూలచెండును తలలో పెట్టుకుంటారని రఘు చెబితే తన జుట్టులో వాటిని తురుముకోవడానికి వీల్లేదు కనుక లతనే పెట్టుకోమని చెప్పిందామె. లూసీకి రఘు ఊరిలో ఉన్న తోటలు, ఒడ్డునున్న సంగమేశ్వర స్వామి దేవాలయం చూపించాడు. తనను చూడ్డానికొచ్చిన ఆడపిల్లలను పాటలు పాడమని కోరేది లూసీ. వాళ్లు పాడుతుంటే సంతోషంగా తల ఊపుతూ ఆనందించేది. మీ ఊళ్ళో గ్రూప్ డాన్సులు చేయరా అని అడిగింది కృష్ణను. చేస్తారు, కానీ మీ దేశంలో ఉన్నట్లుండవు అన్నాడు కృష్ణ. ఆమె చూడాలని ఉత్సాహం చూపడంతో భూషణం మాస్టర్ గారి చెక్క భజన బృందానికి కబురు పెట్టాడు కృష్ణ. భూషణం మాస్టర్ గారు చెక్క భజన పార్టీని తర్ఫీదు చేసి 25 సంవత్సరాల నుండి పండగలప్పుడు, శుభకార్యాలప్పుడు ప్రోగ్రాం ఇస్తున్నాడు. 20-30 సంవత్సరాల యువకులు 50 మంది ఆయన దగ్గర సంవత్సరాలుగా తర్ఫీదు పొందుతున్నారు. నిజానికి ఆ యువకులకు ఆయనిలా చెక్క భజన డ్యాన్సు నేర్పుతూ ఉండకపోయినట్లయితే వారంతా సినిమాలని, పేకాటని, మందు లేకపోతే మజా ఏముందని రోజూ తెనాలి పరిగెడుతూ ఉండుండేవారు. వారందరూ ఒక ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని కలిగిస్తూ టీమ్ స్పిరిట్లో మెలిగేట్లు చేసి ఆ ఊర్లోనే కాక చుట్టుపక్కల ఊళ్ళల్లో కూడా ఎంతో పేరు సంపాదించాడు భూషణం మాస్టర్ గారు. రిపబ్లిక్ దినోత్సవ సందర్భంగా ఢిల్లీ వేడుకలలో కూడా ఆంధ్ర రాష్ట్రం తరపున పాల్గొనొచ్చారు ఆ బృందం వారు. మేడ ముందు ఖాళీ స్థలంలో తగినంత మేర శుభ్రపరిచి బాగా నీళ్లకల్లాపు చల్లుంచారు. సరిగ్గా మధ్యన బల్లలుంచి వేదికలా తయారు చేశారు. బల్లల చుట్టూతా 10 గజాల దూరం వరకు స్థలంలో మళ్ళా నీళ్లు చల్లించారు. భూషణం మాస్టారు భజన బృందమని రంగురంగుల గుడ్డ బ్యానర్లు, మామిడాకులు కట్టారు. వేదిక మీద మైకు, హార్మోని ఉంచారు. సాయంత్రం 5 అయ్యేసరికి మేడ ముందు ఆవరణంతా భజన చూడాలని చేరిన ఊరి ప్రజలతో నిండిపోయింది. చీకటి పడేలోపున భూషణం మాస్టారు బృందంతో సహా వచ్చారు. భూషణం మాస్టారు సైగతో ఆయన శిష్యులు వరుసకు 3 చెప్పున వేదిక చుట్టూ తమ తమ స్థానాల్లో నిలబడ్డారు. మైకు ముందు నిలబడి ఓం హర శంకర అంటూ పాడడం మొదలుపెట్టారు మాస్టారు. చుట్టూ ఉన్నవారు ఆనంద పారవస్యంలో మునిగిపోయారు. లూసీ పరవశంతో ముగ్ధురాలై టేప్ రికార్డర్ ఆన్ చేసి మాస్టారు ముందుంచింది. మూవీ కెమెరాతో మేడ మీద నుండి కింద జరుగుతున్న ప్రోగ్రాం సినిమా తీసాగింది. ఎక్కడో దూరదేశమైన అమెరికా నుండొచ్చిన ఆమె మెచ్చుకుని అలా తమను సినిమా తీస్తుండడంతో నృత్య బృందం పెచ్చుమీరిన ఉత్సాహంతో నృత్యం చేయసాగారు. పాట తర్వాత పాట అలా పాడుకుంటూనే పోయాడు మాస్టారు. నూతన వస్త్రాలతో భూషణం మాస్టార్ని, ఆయన బృందాన్ని ఘనంగా సత్కరించాడు కృష్ణ. శ్రీగ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అంటూ దీవించాడాయన. సిగ్గుతో తలదించుకున్న లతవంక కొంటిగా చూశాడు కృష్ణ. కృష్ణను, లతను మార్చి మార్చి చూస్తున్న సుగుణ మొమ్మకంలో సంతృప్తి మేరవడం గమనించాడు రఘు. జరిగే విషయాల్లో కొన్ని అర్థం కాక తెలుసుకోవాలనే కాంక్షతో రఘును ప్రశ్నిస్తున్న లూసీకి దే వాంట్ కృష్ణ అండ్ లత టు బీ మ్యారీడ్ సూన్ అన్నాడు రఘు. అత్తయ్య, కృష్ణ పెళ్లి చేసే మేము అమెరికా వెళతాం. రఘు మాటలకు సుగుణ మొమ్మకం సంతోషంతో కళకళ్లాడింది. అంతా లతవైపు చూశారు. కానీ లతేది? మనసులో సిగ్గుద్దంతరలు పొరలుతుంటే, పులకింతలతో గగురు పొడిచిన దేహం చిరుగాలికి కదిలే లేత రెమ్మలా వణుకుతుంటే మల్లెతోటలోకి వెళ్ళిందామె. ఆమె వెనకనే వచ్చాడు కృష్ణ. కాలం స్తంభించిపోయినట్లు అలా ఎంతసేపున్నాడో. నెమ్మదిగా లత నిల్చున్న వైపుగా కదిలి వెళ్ళాడు. వెనక్కి తిరిగి చూసిన లత కళ్ళు కృష్ణ కళ్లల్లో కలిసిపోయాయి. సంపెంగ వృక్షాన్ని పెనవేసుకునే మాధవి లతలా కృష్ణను పెనవేసుకుపోయింది లత. రఘు కబురు చేస్తే వచ్చాడు పురోహితుడు.
కృష్ణ జన్మదినం, లత జన్మదినం ఇద్దరూ పుట్టిన సమయాలు తెలుసుకుని పంచాంగాలు తిరగేస్తూ గుణించసాగాడు. కొంతసేపున్నాక ఈ ముహూర్తమైతే దివ్యంగా ఉంటుంది అన్నాడు. అతను చెప్పిన ముహూర్తం సరిగ్గా 4 నెలల తర్వాత ఉంది. అరే, మేమింకా 10 రోజుల్లో బయలుదేరి వెళతాం. ఇద్దరం వచ్చాం గనుక ఇక ఎక్కువ సెలవులు దొరకవు. దగ్గరలో ఏదైనా ముహూర్తం ఉంటే చూడండి అన్నాడు. అబ్బాయి అమ్మాయిల పేరు బలం మీద దగ్గరలో ముహూర్తమేమీ లేదు. ఆ తర్వాత మీ ఇష్టం. విషయం విన్న లూసీ నిరుత్సాహపడిపోయింది. ఇండియాలో వివాహాలు ఎలా జరుగుతాయో చూడాలనే ఉత్కంఠతతో ఉన్నదామె. కానీ 4 నెలల వరకు పెళ్లి జరిగే వీల్లేదంటున్నారు. 10 రోజుల్లో బయలుదేరి వెళ్ళిపోవాలి. 4 నెలలున్నాక రావాలంటే సెలవు దొరకదు. అందులోనూ ఇద్దరు ఒకే హాస్పిటల్లో పనిచేస్తున్నారు. చాలా బాధపడిపోయింది లూసీ. అత్త, మేము ఉండగానే ఆ శుభకార్యం కాస్త మా చేతుల మీదుగా జరుపుదామనుకున్నాం. మేమే కన్యాదానం చేసి లతను కృష్ణకిచ్చి వివాహం జరపాలనుకున్నాం. కానీ పురోహితుడు కాదంటున్నాడు. 4 నెలల వరకు ముహూర్తం లేదంటున్నాడు. ఇక మేం వెళ్లే రోజు దగ్గర పడుతోంది. లతకు కృష్ణకు పెళ్లికి కావలసిన బట్టలు నగలు కొనిచ్చి వెళతాం. ఏమాత్రం వీలున్నా 4 నెలల తర్వాత పెళ్లి సమయానికి రావడానికి ప్రయత్నిస్తాం. నేను అమెరికా వెళ్లగానే మందులు పంపుతాను. అవి వాడితే నీకు కొంతవరకు మాట వస్తుందని నాకు నమ్మకంగా ఉంది. కానీ నువ్వు కూడా మాతో పాటు అమెరికా వస్తే ప్రత్యేకమైన కొన్ని పరీక్షలు చేయించి అవసరమైతే ఆపరేషన్ చేయిస్తే నీకు మాట వస్తుందేమోనని నా ఆశ. అలాగైనా నీ రుణం కొంతవరకు తీర్చుకోవాలనుంది. సుగుణమ్మ సైగ చేస్తే బీరువా తాళం తీశారు. అందులో ఒక పక్కన కొత్త పట్టుచీరల దొంతరలున్నాయి. అవన్నీ కొత్త కోళ్ల కోసం ఆమె బాగా ఉన్నప్పుడు కొని దాచిపెట్టినవి. ఇనపెట్టె తీయించింది. అందులో కోడల కోసం దాచిన నగలన్నీ ఉన్నాయి. ఇనపెట్టెలో ఒక పక్కగా ఉన్న నగల పెట్టె తీయించింది సుగుణమ్మ. ఆ పెట్టె లూసీకిచ్చిందామె. దానిలో ముత్యాల సెట్టుంది. కూతురు విదేశాలకు వెళ్ళినప్పుడు బోసుగా ఎలా పంపుతాను అనుకుందామె. పెట్టె తెరిచి చూసిన లూసీ, ఓ వాట్ ఏ మార్వలస్ పెరల్స్, బట్ హ్యావ్ కెన్ ఐ టేక్ దెమ్ అంది. షీఈజ్ ప్రెజెంటింగ్ దెమ్ టు హెర్ డార్లింగ్ డాటర్ అని కృష్ణనగానే హాలు నవ్వులతో ప్రతిధ్వనించింది. లూసీ రఘు వెళ్ళిపోతుంటే అందరికీ మనసులో ఏదో బాధ. వాళ్లు ఉన్ననాళ్లు మేడ కళకళ్లాడుతూ ఉండేది. రఘు లూసీలకు మద్రాసు మీనంబాకం విమానాశ్రయంలో వీడుకోలివ్వడానికి కృష్ణ కూడా మద్రాసు వెళ్లాడు. మేడలో ఒంటరిగా తిరుగుతున్న లత మనసులో ఏదో వింత బాధ. ఇప్పుడు కృష్ణ లేకుండా ఒంటరిగా మేడలో ఉంటే ఆమెకు తరచూ అతనే జ్ఞప్తికొస్తున్నాడు. పగలంతా పనుల్లో మునిగిపోయి ఎలాగో కాలం గడుపుతోంది. కానీ రాత్రి మంచం మీద పడుకున్నాక నిద్రపట్టక అటు ఇటు కొట్టుకోసాగింది. మంగళవాద్యాలు మోగుతుంటే సిగ్గుతో తలదించుకుని నడుస్తోంది తను. నెమ్మదిగా అడుగులు వేస్తూ వేదిక సమీపించింది. పీట మీద కూర్చుంది. కృష్ణ టీవీగా దర్పంగా ప్రపంచాన్నంతా జయించుకొచ్చినంత విజయగర్వంతో పీటల మీద కూర్చున్నాడు. తమ ఇద్దరి మధ్య దుప్పటి అడ్డంగా ఉంది. వివాహ మంత్రాలు ఎడతెక్కకుండా చదువుతున్నాడు పురోహితుడు. ఇంకా తెరతీరేం. నెమ్మదిగా చేతిలో తెర కొద్దిగా తొలగించి కృష్ణను చూడగలిగితే భయం పోవచ్చుననిపించి చేతిని తెర దగ్గరకు పోనిచ్చింది. ఏంటి విపరీతం? కృష్ణకు తనకు మధ్య నుండి తెర కాదు, అడ్డంగా గోడ కట్టబడింది. భయంతో బీసుకుపోయింది తను. తలతో గోడను బాధసాగింది. కానీ ప్రయోజనం లేకపోయింది. కెవ్వున కేకవేసి లేచింది లత. తెలతల వరుతోంది. చెట్ల మీద పక్షులప్పుడే శబ్దాలు చేస్తున్నాయి. రేపు ఉదయానికల్లా కృష్ణ వచ్చేస్తాడు అనుకుంటుంటే మనసుకు కొంత ధైర్యం కలగసాగింది లతకు. రాత్రి నిద్రపోలేదు లత. మద్రాసు నుండి సర్కార్ ఎక్స్ప్రెస్ తెల్లవారి 4ంటికి తెనాలొస్తుంది. డ్రైవర్ రాజు కారు తీసుకుని పొద్దుపోయాక వెళ్లాడు స్టేషన్ దగ్గర పడుకుంటానని. కారు రాగానే మెట్లు దిగి ఎదురు వెళ్ళింది. కారులో కృష్ణ లేడు. కారు దిగి రాజు, అమ్మా, సర్కార్ ఎక్స్ప్రెస్కు ఒంగోలు దగ్గర యాక్సిడెంట్ అయిందట. స్టేషన్ దగ్గర చెప్పుకుంటుంటే విని ఏం చేయాలో తోచకెలా వచ్చాను అన్నాడు. లత చలనం లేని ప్రతిమలా నిలబడిపోయింది. రాజు, పద బయలుదేరి వెళదాం. యాక్సిడెంట్ జరిగిన చోటుకు ఉండు, లోపలికి వెళ్ళి పర్సు తెస్తాను అంటూ లోపలికొచ్చి పర్సు తీసుకుని వచ్చింది. ఒంగోలు దగ్గర సర్కార్ ఎక్స్ప్రెస్ ఘోర ప్రమాదానికి లోనైంది. లత కారు దిగి వెళ్లేసరికి గాయపడిన వారిలో కొంతమందిని గుంటూరు జనరల్ ఆసుపత్రికి తరలించారని చెప్పారు అక్కడున్నవాళ్లు. రోడ్డు మీద కారాపి ఒక్కసారి యాక్సిడెంట్ జరిగిన ప్రదేశమంతా తిరిగి వచ్చింది లత. ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంటు వాకిలి దగ్గర రిజర్వేషన్ చార్టు చూసింది. చార్ట్లో కృష్ణ పేరు చూడగానే గుండె పగిలిపోయింది ఆమెకు. కళ్ళ వెంట నీరు చిమ్మింది. ఆమె వెంటొచ్చిన రాజు, గుంటూరు వెళదామమ్మా అన్నాడు. కారు గుంటూరు జనరల్ హాస్పిటల్ ముందు ఆగింది. హాస్పిటల్ వద్ద యాక్సిడెంట్ పాలైన వారి బంధువులు గుమిగూడున్నారు. రైల్వే అధికారి ఒకరు కనబడితే ఆయన్ను కృష్ణ ఆచూకీ అడిగింది. క్యాజువాలిటీ దగ్గరున్న వాళ్లలో కృష్ణ లేడు. అందుకని సర్జికల్ వార్డు దగ్గరకు బయలుదేరింది.
వరండాలో ఒక మూల మురికి ఓడుతున్న చేపపై కదలకుండా పడున్నాడు కృష్ణ. చొప్పున అతని వద్దకు పరిగెత్తింది లత. ఆగవమ్మా, ఏంటా పరుగు? కృష్ణ ముక్కు నుండి చెవి నుండి రక్తం కారి ముఖం మీద గెడ్డగట్టుంది. తలకు బ్యాండేజీ వేసింది. కృష్ణ ఊపిరి పీలుస్తున్నాడా లేదా అని అనుమానం వచ్చింది ఆమెకు. ఎంతోసేపటికి ఒకసారి గాని అతను ఊపిరి తీసుకోవడం లేదు. ఏంటమ్మా చెబుతుండే వెనకుండా వచ్చావు? ఇలా వేళగాని వేళ రోగులను చూడడానికి రాకూడదు అంటూ వచ్చింది నర్సు. లత వెంబడి ఉన్న రాజు ఆమెతో, దెబ్బ తగిలిన ఆయన అమ్మగారిని పెళ్లాడడానికి ముహూర్తం కూడా పెట్టారమ్మా, ఇలా ఘోరం జరిగిపోయింది అని చెబితే, అలాగా, అయ్యో పాపం, ముహూర్తం పెట్టాకెలా ప్రమాదం జరగడం మంచిది కాదే అంటూ అవతలకు వెళ్ళిపోయింది నర్సు. తను నష్టజాతకురాలు, లేకపోతే తల్లిని తండ్రిని పోగొట్టుకుని అనాథగా సుగుణమ్మగారి పంచం చేరింది. చల్లని నీడనిచ్చిన సుగుణమ్మగారు అలా రోగం వచ్చి పడిపోయింది. కృష్ణకు పెద్ద వాంతి అయింది. ఆకుపచ్చటి పసరు ఒంటి నిండా అయి ఊపిరాడక గురకలా రాసాగింది. రాజును ఇంటికి వెళ్లి కృష్ణ బట్టలు, తన బట్టలు, ఇంకా కావలసిన సామాన్లు తీసుకురమ్మని చెప్పి పంపింది. కృష్ణ గిలగిలా కొట్టుకుంటున్నాడు. కుడి చేతి బొటన వేల్లో మొదలైన తీవ్ర ప్రకంపన క్రమంగా అతని 2 చేతులకు, కాళ్లకు వ్యాపించింది. ముక్కులో నుండి, చెవుల్లో నుండి చిక్కటి రక్తం వస్తుంటే భయపడి నర్సును పిలుచుకుని వచ్చింది. అయ్యో, అప్పుడే బ్యాండేజ్ తడిసిపోయిందే, అదేంటి ముక్కు నుండి చెవి నుండి రక్తం వస్తోంది అంటూ డాక్టర్కు కబురు పంపింది నర్సు. డాక్టర్ వచ్చి కృష్ణను పరీక్ష చేసి పక్కనున్న లతను, ఇతనికి ఇదివరకు ఎప్పుడైనా మూర్ఛతరలు వచ్చాయా అని అడిగాడు. అవునని ఆమె తల ఊపగానే, మరి ఆ సంగతి చెప్పలేదమ్మా అని అంటూ నర్సుతో, ఫిట్స్ రాకుండా గార్డినల్ ఇంజెక్షన్ ఇవ్వండి, తల ఎక్స్రే తీయించి ఫ్రాక్చర్ ఉంటే న్యూరోసర్జన్ దగ్గర పంపుదాం అని చెప్పి వెళ్ళిపోయాడు. కొంచెం సేపటికి కృష్ణకు మరలా ఫిట్స్ వచ్చాయి. ఇంతలో రాజు, కోటయ్య, సాంబు మరికొంతమంది వచ్చారు. సుగుణమ్మగారు కూడా విషయం విని కారులో వచ్చారట. వార్డులోకి రావడానికి భయపడి అక్కడే కూర్చుండిపోయిందామె. ట్రాలీ వెంట లత, రాజు, కోటయ్య, సాంబు వెళ్లారు. అన్ని డిపార్ట్మెంట్ల దగ్గర నుండి ఎక్స్రే తీయించుకోవడానికి వచ్చిన రోగులతో కారిడార్స్ నిండున్నాయి. ఒక మూలగా వీల్ చైర్లో కూర్చుని విపరీతంగా దగ్గుతున్నాడు ఒక యువకుడు. దగ్గి రక్తం కక్కుకున్నాడు. అతని పక్కనున్న యువతి ఎక్స్రే డిపార్ట్మెంట్ వార్డు బాయ్ మీద కేకలు వేసాగింది. అవతల రోగి రక్తం కక్కుంటుంటే ఇలా ఎండలో పడే సట్టే పెడతావా, ఉండు డాక్టర్ గారితో చెబుతా అంటూ. వార్డు బాయ్ నిర్లక్ష్యంగా, చెప్పుకోమ్మా, లోపల ఖాళీగా లేదే నేనేం చేసేది అన్నాడు. వాడితో ఇంకా ఏం దెబ్బలాడేదో గాని ఇంతలో ఆ అమ్మాయి కృష్ణ ట్రాలీ దగ్గరకు వచ్చి కృష్ణ ముఖం వంక పరకాయించి చూసి ఉలిక్కి పడుతూ పక్కనున్న రాజును, ఏంటి ఏమైంది అని అడిగింది. అయ్యగారు రాత్రి సర్కార్ ఎక్స్ప్రెస్లో తిరిగొస్తుంటే యాక్సిడెంట్ అయి గాయాలయ్యాయి, ఫిట్స్ వస్తున్నాయి, స్పృహ రాలేదు. వారి తల్లిగారికి పెద్ద జబ్బు చేసి మాట పోయింది. 4 నెలలకు అమ్మగారి పెళ్లి ముహూర్తం కూడా నిశ్చయమైపోయింది. ఇదిగో ఆ పక్కనున్న అమ్మగారిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. కృష్ణబాబు ఇప్పుడు ఇలా యాక్సిడెంట్ పాలయ్యారు. సుగుణమ్మ గారు చూస్తే అలా, ఈ నెల అంతా గందరగోళంగా ఉందమ్మా. అలాగా, ఎంత ఘోరం. అయితే కృష్ణబాబు పెళ్ళాడబోయే అమ్మాయి వీళ్ళకేమన్నా బంధువా? లేదమ్మా, ఆరు మద్రాసు నుండి ఏడాది క్రితం వచ్చారు. ఆరింటికొచ్చిన వేళ విశేషం ఏమిటో అప్పటినుంచి బాబు చెడలవాట్లు మానుకొని మంచిదారులకు వచ్చారు. అందుకని అమెరికా నుంచి వచ్చిన రఘుబాబు కృష్ణబాబుని ఈ అమ్మగారిని పెళ్లి చేసుకోమని చెప్పి వెళ్లారు. రఘుబాబుని విమానం ఎక్కించడానికని మద్రాసు వెళ్లి తిరిగొస్తూ కృష్ణబాబు యాక్సిడెంట్ పాలయ్యారు. రాజు ఎవరో ఆమెతో అన్ని వివరాలు చెబుతుండడం లతకు వినబడుతూనే ఉంది. అన్నీ విని లత వంక కోపంగా చూస్తూ వెళ్ళిపోయిందామె.